హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు. ఈరోజు మనం ఇన్స్టంట్ గుంత పొంగనాలు చూద్దామండి. ఎంతో ఈజీగా అయిపోతాయి ఈ పొంగనాలు. చాలా సింపుల్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో ఈ పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని 2 కప్పుల సూజీని వేసుకోవాలండి. అదే అండి, బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు క్యారెట్ తురుము మరియు 1 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలానే సన్నగా కట్ చేసిన 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కరివేపాకు తరుగు కొంచెం, 1/2 కప్పు పెరుగు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒకసారి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా కలిపిన పిండిని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. దీని వలన రవ్వ వాటర్ని బాగా పీల్చుకొని బాగా సెట్ అవుతుందండి పొంగనాలుకి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించాలండి. మీకు కావాలంటే ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదండి. ఇలా వేయించిన దాన్ని పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ సరిపోదు అనిపిస్తే ఈ స్టేజ్లో మరికొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పొంగనాల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని పొంగనాల మాదిరిగా వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఒక సైడ్ బాగా కాల్చుకొని తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా సమానంగా కాల్చుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత కొద్దిగా పొంగనాలను ప్రెస్ చేయండి. ఇలా అయితే మీకు రెండో వైపు మంచిగా కాలుతుంది. రెండో వైపు కూడా కాలిన తర్వాత పక్కన తీసేసుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని పొంగనాలుగా వేసుకొని చేసుకోవాలండి. అంతే అండి, ఇన్స్టంట్ పొంగనాలు మనకు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ పొంగనాలు వేడివేడిగా టమాటా చట్నీతో అద్భుతంగా ఉంటాయండి. పల్లీ చట్నీతో కూడా వీటిని తీసుకుంటారు, కానీ నాకైతే టమాటో చట్నీతోనే ఎక్కువ టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. సింపుల్ కదా. ఈ పొంగనాలను మీరు కూడా ఒకసారి ట్రై చేసేయచ్చు కదా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.